ఈత దాటితే వేటు తప్పదు. కొండా సురేఖ వివరణ, సుస్మిత వీడియోను పరిశీలించడం. సీఎంను మామూలు వ్యక్తిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా సురేఖ తన కూతురి వ్యాఖ్యల్ని ఖండించాల్సింది. చిన్నారెడ్డి వ్యాఖ్యల వీడియోలను చూసినాం. మెగారెడ్డి వివరణ తీసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తాం. ఎప్పుడు వెళ్తావు? ఎప్పుడు వెళ్తావు? ఇక వెళ్ళటట్టే ఉన్నది, మీరు తీసుకున్నట్టే ఉన్నది. అక్కడ ఈయన పేరు ఏం పేరు ఉండే కదా, ఎన్ఎస్యుఐ సంబంధించినటువంటి ఆ వ్యక్తి, ఆ పిల్లాడు అక్కడ 80-90 ఏళ్ళు ఉన్నటువంటి ఆ అమ్మని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ అమ్మని ఏదో గుడి సంబంధించినటువంటి ట్రస్ట్లో ఒక మెంబర్గా ఇస్తే ఆమె పైన అనేక రకాలైన విమర్శలు చేశాడు శివచరణ్ రెడ్డి. ఏం చేసింది మరి? కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిన్న గాంధీ భవన్లో సమావేశమైంది. సుదీర్ఘ సమావేశం అనంతరం ఆ వివరాలు వెల్లడించడం జరిగింది. ఏం లేదు, ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకే క్రమశిక్షణ లేదు, దానికే క్రమశిక్షణ లేదు. ఇక వీళ్ళు దాన్ని క్రమశిక్షణలో పెడతారు. ఇంకా ఇగో అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరు? చిన్నారెడ్డి మాట్లాడుతున్నాడు. సోనియా, రాహుల్, ఖర్గే నాకు దేవులతో సమానం. 1978 నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా. క్రమశిక్షణ కమిటీ నోటీసును ఉపసంహరించుకోండి. చిన్నారెడ్డి, ఇవి నువ్వు 1970 నుంచి ఉన్నవా లేకపోతే 1947 నుంచి ఉన్నవా అనేది తర్వాత విషయం. పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి మొన్ననే వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఎన్ని రోజుల ముందు వచ్చినాం, ఎన్ని రోజుల వెనక్కి వచ్చినాం అనేది కాదు. అక్కడ పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారు, పార్టీ లైన్ని ఎవరు దాటుతున్నారు అనేది చాలా ముఖ్యం. సరే, ఏదేమైనా కానీ చిన్నారెడ్డికి నోటీసులు ఇవ్వడం అనేది, ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం 100% ఉండదు. ఒకటేమో రెడ్డి ఆ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి, అధిష్టానంతో, ఢిల్లీ అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నటువంటి చిన్నారెడ్డి పైన, కొండా సురేఖ పైన ఎట్లయితే యాక్షన్ తీసుకుంటా ఉన్నారో అటువంటి యాక్షన్ తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే అది 100% చేయదు. అది చేస్తే వాళ్ళ తరగొరి వాళ్ళే పెట్టుకున్నటువంటి వాళ్ళే అవుతారు. ఇప్పుడు మెగారెడ్డి కంటే ఎక్కువగా చిన్నారెడ్డి ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి. మెగారెడ్డి పోయి అక్కడ అధిష్టానాన్ని కంప్లైంట్ చేసిండు ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే మెగారెడ్డి పైసలు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు అనేది ఈయన చేసినటువంటి వాదన. ఎవరు? చిన్నారెడ్డి చేసినటువంటి ఆ నియోజకవర్గంలో ఒక మీటింగ్ అటెండ్ అవుతూ చిన్నారెడ్డి చెప్పడం జరిగింది. పైసల సంచులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే మీకు ఇది బదలం చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో పైసలు ఇస్తే టికెట్లు వస్తాయి అన్నటువంటి విధంగా చిన్నారెడ్డి మాట్లాడిన, ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధిష్టానానికి మెగారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శించే ఉద్దేశం తనకు లేదని 1978లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నానని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పష్టం చేశారు. గోపాలపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో తాను చేసిన వ్యాఖ్యలు అధిష్టానాన్ని ఉద్దేశించినవి కాదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి జారీ చేసిన నోటీసుకు శనివారం గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు శ్యామ్ మోహన్ రావుకు ఆయన లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా ఇందిరాగాంధీ 1978లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చేరి ఇప్పటి వరకు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నానని వివరించారు. నాటి నుంచి ఏనాడు కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, హైదరాబాద్లోని గాంధీ భవన్ను పవిత్ర మందిరంగా భావిస్తానని తెలిపారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరుల పట్ల తనకు ఎంతో గౌరవం, భక్తిభావం ఉందని, వారు నాకు దేవుళ్ళతో సమానమని తెలిపారు. అలాంటి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రసక్తే లేదని, వారిని విమర్శించే ఆలోచన కూడా తనకు లేదన్నారు. తాను చేసిన ప్రసంగం స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆవేదనకు సంబంధించిందేనని చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో వారి ఆవేదనను వ్యక్తపరచడం తప్ప ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నోటీసును ఉపసంహరించుకోవాలని మల్లు రవిని ఆయన కోరడం జరిగింది. అయితే మొన్న గాంధీ భవన్కి
వందలాది కార్లతోటి మెగారెడ్డి వచ్చిండు. మెగారెడ్డి వచ్చి ఆయన పైన చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ గాంధీ భవన్ వర్గాలకి ఆయన తెలిపిండు. దాని తర్వాత 2 రోజుల క్రితం వనపర్తి నుంచి వేలాది మంది చిన్నారెడ్డికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇచ్చినటువంటి నోటీసును వెనక్కి తీసుకుంటారా లేదని చెప్పేసి గట్టినే మెట్ల దగ్గర, గాంధీ భవన్ మెట్ల దగ్గర వాళ్ళు వచ్చి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఒక పక్కనేమో మెగారెడ్డి, ఇంకొక పక్కనేమో చిన్నారెడ్డి. ఈ ఇద్దరి మధ్యలో ఇప్పుడు వనపర్తిలో పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి తీరుగా ఆ నియోజకవర్గం మారిపోయింది. ఆడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మెగారెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ వాళ్ళకి అసలు ప్రాధాన్యత లేదు, వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే పెద్దపీట వేస్తున్నాడు అనేది ఆడికి వచ్చినటువంటి వాళ్ళు చిన్నారెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు చెప్తా ఉన్నారు. సో సోనియా రాహుల్కి మెగారెడ్డి ఫిర్యాదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలని పార్టీ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో వారి కార్యాలయంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి మెగారెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆయనే ఫిర్యాదు చేసినారు. ఇక ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్ళింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు. ఇప్పుడు మెగారెడ్డికి ఒకవేళ కనుక ఇబ్బంది ఉన్నట్టు అవుతుంటే మెగారెడ్డి ఇక్కడ ఫిర్యాదు చేయాలి కదా, ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. అంటే క్రమశిక్షణ కమిటీ ఉన్నది, ముఖ్యమంత్రి ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇంత వ్యవస్థనంతా కూడా పెట్టుకొని నువ్వు ఢిల్లీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలంటే మరి మెగారెడ్డికి నచ్చకనా, లేకపోతే వీళ్ళ యొక్క అభిప్రాయం చిన్నారెడ్డికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఏమన్నా భావించిండా? మరి ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు అంతిమమైనటువంటి నిర్ణయం ఇక్కడోలే కదా తీసుకునేది. చిన్నారెడ్డి పైన ఉన్నటువంటి అభిప్రాయం అంతా కూడా అధిష్టానం, నువ్వు పోయి మెగారెడ్డి ఒక వనపర్తికి సంబంధించిన ఎమ్మెల్యే ఒక లెటర్ పట్టుకుపోయి విజ్ఞప్తులు ఇచ్చి చిన్నారెడ్డిని తొలగించంటే అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంత తొందరగా అయితే నిర్ణయం తీసుకోరు కదా. ఏంటిదో చూడాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ హైదరాబాదు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నేతలతో సంప్రదింపులు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అంతిమంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క నివేదికనే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అట్లాంటిది నువ్వు అందకపోయినావంటే, ఏది మెగారెడ్డి ఢిల్లీకి పోయి నువ్వు ఫిర్యాదు చేసినావంటే నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దేకుతారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు దేకరు? నువ్వు అక్కడ పోయి కూడా వేస్ట్. కాబట్టి ఏమైనా ఉన్నట్టయితే నీ మీద ఏమైనా ఉంటే కావచ్చు చర్యలు, కానీ చిన్నారెడ్డి మీద అయితే ఉండేటువంటి అవకాశం అయితే లేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక పక్కనేమో పైసల సంచులు ఇచ్చి పార్టీ టికెట్ కొన్నాడు అనేది ఆయన అయితే, నన్ను ఓడించేందుకు నిరంజన్ రెడ్డితో కలిసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేసిండు వెనకాల అనేది మెగారెడ్డి చిన్నారెడ్డి పైన చేసినటువంటి ఒక విమర్శ. చూడాలి మరి ఇది ఎంత దూరం పోతుందో.